కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఈ రోజు నామినేషన్ వేయనున్నారు. నీలం మధు ముదిరాజ్ కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించే సభకు నేడు కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో మనోహరాబాద్ మండలం నుంచి భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో భారీ బైక్ ర్యాలీతో మెదక్కు తరలి వెళ్లారు. మండలంలోని కాళ్ళకల్ జాతీయ రహదారి వెంట ఉన్న బంగారమ్మ ఆలయంలో మైనంపల్లి హనుమంతరావుతో పాటు కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ బైక్ ర్యాలీలో భాగంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ దాదాపు మెదక్ కాంగ్రెస్ ఎంపీగా నీలం మధు ముదిరాజ్ గెలుపు ఖాయమందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మెదక్ వస్తున్నందున మెదక్ జిల్లా రూపురేఖలు మారి అభివృద్ధి చెందాయని మైనంపల్లి ఆనందం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సభతో మెదక్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని మైనంపల్లి కోరారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారని మంత్రి కొండా సురేఖ గుర్తు చేసుకున్నారు. తిరిగి మెదక్లో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 15 ఎంపీ స్థానాలు గెలిచి రాహుల్ గాంధీకి బహుమతిగా ఇచ్చి వారిని ప్రధానమంత్రిని చేస్తామని అన్నారు కొండా సురేఖ. మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలవడం పక్కా అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మీసా మహేందర్ అన్నారు. మైలారం గ్రామంలో కాంగ్రెస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మీసా మహేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, ప్రజాప్రభుత్వం అని, పేదవారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. ఇందిరాగాంధీ నుండి నేటి రాహుల్ గాంధీ వరకు భారతదేశం కోసమే త్యాగం చేసిన ఘనత వారి కుటుంబానికి చెందుతుందన్నారు. పేద ప్రజలు కాంగ్రెస్ అంటేనే ఎక్కువ మక్కువతో ఇష్టంతో ఓట్లు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో భాగంగా మైనంపల్లి హనుమంతరావు, కొండా సురేఖ, మీసా మహేందర్, రాష్ట్ర నాయకులు చిటుకుల మహిపాల్ రెడ్డి, సొసైటీ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డిలతో పాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.